నీకే వందనములు. శ్రేష్టమైన దానినైతిని, పిచ్చుక కంటే శ్రేష్టమైన దానినైతిని. నీ దయను బట్టి నే యోగ్యవంతురాలినైతిని. గట్టి పువ్వు కంటే యోగ్యవంతురాలినైతిని. నా దేవా, నా గొప్ప దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. నా దేవా, నా గొప్ప దేవా, నీకే వందనములు. కార్యక్రమాన్ని ప్రారంభించాడు తండ్రి. అయితే చాలా ఆటంకాలు కలుగుతున్నాయి, అడ్డంకులు కలుగుతున్నాయి తండ్రి. ప్రతి సాధారణ ఆటంకం యేసుమేసులో కూర్చునిలైపోనుగా, ప్రతి అడ్డుబండ యేసుమేసులో కూర్చునిలైపోనుగా, పనిచేస్తుంది దేవుడు యేసుమేసులో బయటికి వెళ్ళిపోనుగా, సువార్త అందబడిన దురాత్మ యేసుమేసులో బంధింపబడగా, ఇది పనిచేసేలా చేసే శక్తిని యేసుమేసులో విడుదల చేస్తున్నాడు. ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు ప్రభు. రాజమండ్రి వచ్చి ఆయన కష్టపడి తీసుకొచ్చాడు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి, ఇది మంచిగా పనిచేసేలా మీరు చేయండి. కనెక్షన్ కుదిరేలాగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దూతం ఇప్పుడే ముసలివాడ పంపించి కనెక్షన్ ఇప్పించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మేము పాటలు పాడుకోవాలి, వాక్యం చెప్పుకోవాలి. ఎంతో ధనం ఖర్చు పెట్టి ఇవన్నీ చేశాడు తండ్రి. మీ బిడ్డ నిరాశ పడిపోకుండా మీరు చేయండి నాయన. ఇక్కడ నీ శక్తిని, పరలోక శక్తిని మీరు తీర్చండి ప్రభావ నాయన. వాయుమండల శక్తిని మీరు అడ్డగించండి నాయన. అంటే ఆటంకాలను కూడా మీరు తొలగించండి ప్రభావ నాయన. ఈ దివ్య శక్తిని యేసుమేసులో విడుదల చేయండి. ఈ ప్రభావాన్ని యేసుమేసులో విడుదల చేయండి నాయన. ప్రజలందరూ చూస్తున్నారు తండ్రి. చిన్న బిడ్డలు అనేక గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు ప్రభావ నాయన. ఇది సంతోషకరమైన సమయం తండ్రి, ఆనందకరమైన సమయం ప్రభావ నాయన. ఎంత సంతోషకరమైన సమయం, ఎంత ఆనందకరమైన సమయంలో ప్రభావ మరి మిషనరీ పని చేయడం లేదు ప్రభావ నాయన. ఇది పని చేయడం సభ్యురాత్మ యేసుమేసులో బయటకు వెళ్ళిపోతుంది. శక్తులు యేసుమేసులో బయటకు వెళ్ళిపోతుంది ప్రభావ. నీ దూత ప్రకారం ముడికిని పని చేస్తారు తండ్రి నాయన. అప్పుడు చెట్లు పడిపోవడం, కరెంట్ లేకపోవడం ఎంతో అడ్డంకి. మాకు కూడా అలాగే జరిగింది నాయన. కానీ కార్యక్రమం అద్భుతంగా నువ్వు జరిగించేసావు ప్రభావ నాయన. కిందక్కడి నుంచి కూడా ప్రయాస పడుతూనే ఉన్నారు తండ్రి. ఈ వస్తువు నీ ముచ్చోడ గ్రామాన్ని ఇచ్చావు. వందనాలు ప్రభావ నాయన. రమ్యమైన దానినైతిని, జల్లరు చెట్టు కంటే రమ్యమైన దానినైతిని. నీ దయను బట్టి నే రెక్కలున్న దాననైతిని. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఇక్కడ ఆహ్వానించిన నా ఆత్మీయ కుమారుడు, నా బిడ్డ, మరి తనని అభిషేకించాను. మరి మరిగల శామ్యూల్ రెడ్డి అని పేరు. తనకి, తన భార్యకి, తన తల్లిదండ్రులకి, ప్రియమైన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులు మరి బోధులూరు, ఆకుమామిడి కోట, తర్వాత గుర్తేడు, ఇంకా
తమిళకోట, తంగేడుకోట ఈ ప్రాంతానికి జైవజనులకు వారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది మొట్టమొదటిసారి ఇంతమంది సేవకులు ఇక్కడ చూడడం ఐ రియల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నా గురించి 2 నిమిషాలు చెప్పి మీకు వాక్యం చెప్తాను. నేను సండే స్కూల్లో ఉండగా మారుమనస్సు పొందాను. 10 సంవత్సరాల వయసులో నాకు దర్శనాలు, స్వప్నాలు వచ్చాయి. స్వస్థపరిచే వరాన్ని ప్రభు ఇచ్చారు. మా తల్లి నన్ను వివాహం లేకుండా దేవునికి సమర్పించింది. యెఫ్తా కుమార్తెలుగా దేవునికి ఇచ్చింది. నా తల్లి చాలా కష్టాలు పడింది. మా నాన్నగారు చాలా కష్టాలు పెట్టారు. గుడికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు, పాస్తులు వచ్చే అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మరి నా తల్లి 39వ సంవత్సరం అంటే అంతకాలమే జీవించింది. యవ్వన కాలంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. నాకు సువార్త భారాన్ని అప్పచెప్పి మరి నేను ఇంగ్లీష్ లెక్చర్ని కార్పొరేట్ కాలేజ్లో చేసేదాన్ని. అయితే మరి దేవుని సేవ చాలా ఆటంగా ఉంటుంది కాబట్టి ఎంఏ ఫస్ట్ ఇయర్లోనే నాకు ఇచ్చారు. అంటే లెక్చరర్స్ దొరక్క నాకు సండే రావడం కుదరదు కాబట్టి నేను సంపూర్ణంగా దాని నుంచి బయటకు వచ్చి సువార్తలోకి రావడం జరిగింది. నాకు ఈ మధ్యనే డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. MA చేశాను. పరిశుద్ధాత్ముడు మరి నన్ను ఆ విధంగా చదివించడం జరిగింది. అయితే ఈ యొక్క కొండ ప్రాంతాలకు వెళ్ళమని ప్రభువే చెప్పారు. ఇక్కడికి వచ్చే ముందు లీలా కుమార్ గారు ఈ ఊరు గురించి చెప్తే అడివంటే మా వాళ్ళకి చాలా భయం. ఎందుకంటే మేము రాజమండ్రి సిటీలో పుట్టాం, చూడడానికి బాగుంటుంది కానీ అక్కడ కొండ చెలువులు ఉంటాయి, ఏంటో చెప్తారు, మంత్రాలు చేస్తారు, రక్తం తాగుతారు, మనిషిని చంపేస్తారు అని ఇలా చెప్తా ఉంటారు. అందుకని వాగులు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి చెప్తారు. భయం వేస్తుంది అనమాట. అయితే రాత్రి భయపడుతుంటే గోడ మీద రాయి చూపించాడు. ఏంటంటే ఈ ముచ్చిలివాడలో ఒక రాయిగా యాకోబు తల కింద రాయి చూపించి ఈ రాయి దేవుని మందిరమగునని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు చెప్పాను ఈ ఊర్లో మార్నింగ్ స్టార్ మందిరం కట్టబడద్దట. దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం ఇది అని చెప్పి నేను ధైర్యం తెచ్చి ఈ గ్రామానికి వచ్చాను. ఇప్పుడు కూడా రావడానికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మా మీద సోకలేరులో మార్నింగ్ స్టార్ కట్టాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి 15 మంది మా మీద తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నం చేసి ఆ చర్చి మూసేశారు. అక్కడ అటువైపు ఆ బండి వస్తే చంపేస్తామని చెప్పేసి ఆ రోజు అద్భుతంగా దేవుడు మమ్మల్ని తప్పించాడు. నేను, మా సిస్టర్, తన హస్బెండ్ ముగ్గురు నిలబడిపోయాం. ఆ రోజు మా కార్ ఫోటోలు తీసారు, వీడియోలు తీసారు, సర్క్యులేట్ చేశారు. RSS అంతా వచ్చేసింది. ఇక్కడ పరిస్థితి ఏంటని అడిగితే పర్లేదు అని చెప్పేసి అన్నాడు. అయినా దేవుడు ఈ డేట్ ఇచ్చాడు. ఈ రోజు నా బర్త్డే. కానీ నేను పుట్టినరోజు ఎప్పుడూ చేసుకోను పుట్టినరోజు. అసలు ఆ పుట్టినరోజు అని కూడా ఎవరికి తెలియదు. అసలు కొత్త డ్రెస్ కొనుక్కోవడం ఏమి కూడా ఉండవు. కానీ ఈ డేట్ దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం వెళ్ళాలని చెప్పేసి ప్రభు చెప్పినట్టే మీ హృదయం నాకు కావాలి చెప్పండి. హృదయం చేపెట్టుకోండి. నా హృదయాన్ని దేవునికి ఇస్తున్నాను అని చెప్పండి. ప్రభు నా హృదయం రెండని చెప్పండి. మా ఇంట్లో రెండని చెప్పండి. సైతాన్లు ఉంటాడు లోపల, ఆడు రానీడు. అర్థమవుతుందా? కాబట్టి హృదయమైన తలుపులు మనం తెరిచి దేవుని మనం ఆహ్వానించాలి, దుష్టుని బయటికి పంపించాలి. అది దేవుని యొక్క చిత్తమైంది. మన గోడకు వెలిగాతుడు నిలుచున్నాడు, కిటికీ గుండా చూచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచున్నాడు. అంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా లోపల రావచ్చు. అర్థమవుతుందా? యేసు ప్రభు తప్ప ఎవరైనా లోపలికి రావచ్చు. ఏ దెయ్యమైనా రావచ్చు, ఏ దురాత్మైన రావచ్చు. కొంతమంది దెయ్యాలు పడతాయి, దురాత్మలు పడతాయి, చీకటిలు పడతాయి. మన భాషగా వచ్చారు. ఆయన చెప్పి ఒక లోయ ఉందంట, ఆ లోయలోకి మేము వెళ్తాం సేవకి. అమ్మ నేను వెళ్తుంటే రోడ్డు మీద కేకలు పడితే పొద్దుడే తెల్లవారుగా నాకు వెళ్తున్నాను. 2 ఉంటారంట స్త్రీలు, దెయ్యాలతో మాట్లాడతాను. పెద్ద పెద్ద కేకలంట, పెద్ద పెద్ద తరుపులంట, పెద్ద పెద్ద శబ్దాలంట. వాళ్ళిద్దరు పొద్దుట ఎవరితో మాట్లాడతారంట? దెయ్యాలతో మాట్లాడతారంట. భలే చెప్తారు. ఆ దెయ్యాలు నేను చూస్తారంటే దెయ్యాలు మాట్లాడటానికి దెయ్యాలు వాళ్ళకి చేతపడి చేస్తారంట. అది నిజాలే కాదు. దేవుడు దెయ్యం కూడా ఉంటుందా ఉండదా? టౌన్లో ఉంటుంది కానీ ఆ టౌన్లో ఇంతగా నమ్మకాలు ఉండవు, పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి మేము సేవ చేస్తూ ఉంటాం. బాప్టిజం కింగ్ సాలమన్ రాశాడు, సొలొమోన్ మహారాజు రాశాడు. ఎవరు రాశారు? సొలొమోన్ మహారాజు. ఒకళ్ళు ఇలా రండి, మీకు ఇలా చెప్తే కాదు. ఎత్తుగా ఉన్నాడు 2 అబ్బాయిలు, ఎత్తుగా పొడుక్కున్నవాడు. ఆ రెడ్ షర్ట్ ఇలా రామ్మా. మామూలుగా చెప్తే అర్థం అవుతుంది. ఇది సంస్కృతంలో ఉంటుంది, తెలుగు అంతా వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఈ అబ్బాయి సొలొమోన్ మహారాజు అనుకోండి. ఏమనుకోండి? రాజుగారిలో నడుచుకుంటూ వెళ్ళాలగా, రాజుగారిలాగా సెల్ ఫోన్ అంటే పత్రిక. ఈయన సొలొమోన్ మహారాజు గారు. ఈ పుస్తకం తీసుకో. అక్కడ పుస్తకం ఈయనైతే కవిత్వం రాస్తూ ఉంటాడు. ఏం రాస్తూ ఉంటాడు? బుక్ ఏదో తీసుకో, ఓ పెన్ నోట్ ఇవ్వండి. ఈ సొలొమోన్ మహారాజు గారు ఏం రాస్తారు? కవిత్వాలు రాస్తాడు. ఈ పరమగీతాలు ఎవరు రాశారు? సొలొమోన్ మహారాజు గారు రాస్తారు. రాస్తా ఉండు, పెన్ తీసుకో. ఏదో ఇవ్వండి, పెన్ లేదా? మీ పెన్ ఇవ్వండి ఫస్ట్. అయితే చూడండి, పరిశుద్ధాత్మ ప్రభావంతో గీతాలు రాశారు. ఈయన చాలా సామెతలు చెప్పాడు, చాలా గీతాలు రాశాడు. 1000కి పైగా ఉంటాయి. ఏంటి ఈ గీతాలన్నీ కూడా? అయితే మనకి 8 దొరుకుతున్నాయి గీతాలు.
వీటిని యూదులు ఏమంటారంటే యేసుప్రభు జాతి వారు, యేసుప్రభు గోత్రం వారు, యేసుప్రభు జనం ఇజ్రాయేల్ ఏమంటారు అంటే ఈ పాటలన్నీ కూడాను హైయెస్ట్ సాంగ్స్ అనమాట. అంటే అత్యున్నతమైన గీతాలు, ప్రేమను గురించి చెప్పే గీతాలు, దైవం మనిషిని ఎలా ప్రేమిస్తుందో చెప్పే గీతాలు, అద్భుతమైన గీతాలు, ఆశ్చర్యమైన గీతాలు అంటారు. అందుకే ప్రతి శనివారం ఇవి చదువుతూ ఉంటారు, ప్రతి ఆదివారం ఇవి చదువుతారు, వివాహ దినాన చదువుతారు, పెళ్ళిళ్ళు ఏం చదువుతారు, ఈ గ్రంథము చదువుతారు. మార్టిన్ లూథర్ అంటాడు ఏమనంటే ప్యూర్ సాంగ్స్ అంటాడు, హైయెస్ట్ సాంగ్ అంటాడు, చాలా వాల్యుబుల్ సాంగ్ అంటాడు, ప్రెషియస్ సాంగ్ అంటాడు. అంటే ఈ పాటలు అన్నీ కూడా హృదయాన్ని తాకే పాటలు. ఈయనలాగా ఎవరో రాయలేదు. లవ్ లెటర్స్ చాలా మంది రాసుకుంటారు కదా, ఈయనలాగా రాయలేరు. అర్థమవుతుందా? ఇది దొంగ ప్రేమలేఖలు అనమాట. ఇది నిజమైన ప్రేమలేఖ, దేవుడిచ్చిన ప్రేమలేఖ. ఈ భాష రాయలేదు, ఈ అక్షర కూర్పు ఎవరో చేయలేదు, ఇంత అందంగా చెప్పలేదు. ఆధ్యాత్మికత, పరిశుద్ధ, పవిత్రత ఈ ప్రేమలేఖలో మనకి కనిపిస్తుంది. దేవుడు మనిషికి రాసిన ప్రేమలేఖది. హార్ట్ లాంటిది. ఎలాంటిదంట? గుండె లాంటిది. ఈ లోకంలో ఉన్నాయన్నీ చాలా వరకు ఎలా ఉంటాయి? దొంగ ప్రేమలేఖ. కానీ నిజమైన ప్రేమలేఖ, పరలోకానికి ఇచ్చిన ప్రేమలేఖ, మనల్ని ఉద్ధరించే ప్రేమలేఖ, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే ప్రేమలేఖ. కాబట్టి ఈ సొలొమోను మహారాజు గారు మనకి ఏం రాసి పెట్టించారు? ఈ గీతాలన్నీ కూడా రాశారు. ఆయన చెప్తున్నాడు, శూలం మీద ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె గొర్రెల్ని మేకల్ని కాసుకునేది. ఏం కాసుకునేది? గొర్రెల్ని మేకల్ని కాసుకునేది. ఆమె నల్లగా ఉంటుంది, బాగా నల్లగా ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా బాగా బ్లాక్, అందరూ తెలిపోయి కొండ్రెడ్లు అందరూ భలే బ్యూటిఫుల్గా తెల్లగా ఉంటారు. మీ రంగు మాకు రాదు, అంత తెల్లగా ఉంటారేంటి మీరు? ఎందుకంటే తెల్ల జీలికలు తాగుతారని చెప్పారు నాకు ఒకటి. తాగుతారా జీలికలు? తాగుతారా? తాగరా? తాగుతారు, చాలా మంది తాగుతారు. నేను ఏ ఊరు వెళ్ళినా వాసన వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి అది తెల్లగా అయిపోతారంట. మీరు లేని పాస్టమ్ గారు నల్లగా అనుకోద్దు, మీరే షూలమీత అనుకుందాం కాసేపు. ఎల్లో కలర్ శారీ మీరే. ఈమె షూలమీతి అనుకుందాం. ఏమనుకుందాం? షూలమీతి అంటే ఆధ్యాత్మిక సావుడు కూడా చక్కగా పాట పాడారు. ఆధ్యాత్మిక సౌందర్య రాసి శూలమి. శరీరం నలిపే, కానీ హృదయం ఏంటి? తెలుపు. ఆమె ఎంత చక్కగా పాడారు పాట. నేను విన్నాను ఆ పాట అంతా కూడా. ఈ అడవిలో ఇంత చక్కటి భాష మీరు పాడుతున్నారంటే చాలా ఆశ్చర్యకరం. పరిశుద్ధాత్మ శక్తి. ఆ నల్లగా ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే గొర్రెల్ని మేకల్ని కాచింది. ఆ అమ్మాయి మీద సొలొమోను మహారాజు గీతాలు రాశాడు. ఇక్కడ అది కాదు, సొలొమోను అంటే దేవుడు. ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? దేవుడికి సాదృశ్యం. షూలమీతి అంటే దేనికి? సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ సంఘము, మీరందరూ షూలమీతి. సాల్మన్ అన్న సమాధానం అని అర్థం. కూర్చోండి, నువ్వు కూడా వెళ్ళిపోమా. అలాగే షూలమీతి అన్న ఏంటి? సంఘం, సమాధానం అనే అర్థం. వీరికి పోస్ట్ వదలబడి కావట్లేదు, సాల్మన్ పోస్ట్. అయితే చూడండి, ఇక్కడ అంటాడు ఏమనంటే ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచుంది. మీరు లూకాసు సువార్త 23వ అధ్యాయము 28వ వచనం చదవండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. థ్యాంక్ యూ. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రియుని స్వరం వినబడుతుంది. ప్రియుడు అంటే యేసు ప్రభు. స్వరం శిలువ మీద వినబడుతుంది. కొట్టేస్తూ తీసుకెళ్తారు, బట్టలు తీసేసి తీసుకెళ్తారు, పొరడాలతో కొట్టేస్తారు. చాలా భయంకరంగా ప్రభుని ఏం చేస్తున్నారు? హింసించుకుంటూ తీసుకెళ్తున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? మీరు నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలి? మీ పిల్ల. The voice of the man I love, here he comes, bounding over the mountains, skipping over the hills. My darling is like a gazelle or a young stag. There he is, standing outside our wall, looking in through the windows, peering through the lattice. My darling speaks, he is saying to me, get up, my love, my beauty, come away. For you see that the winter has passed, the rain is finished and gone, the flowers are appearing in the countryside. The time has come for the birds to sing, and the cooing of doves can be heard in the land. The fig trees are forming their unripe figs, and the grapevines in bloom give out their perfume. Get up, my love, my beauty, come away. ఇక్కడ పరమికి నా దేవా, నా గొప్ప
దేవా నీకే వందనములు. నీ ప్రేమను బట్టి నీ శ్రేష్టమైన దానినైతిని, పిచ్చుక కంటే శ్రేష్టమైన దానినైతిని. నీ దయను బట్టి నే యోగ్యవంతురాలినైతిని, గట్టి పువ్వు కంటే యోగ్యవంతురాలినైతిని. నా దేవా నా గొప్ప దేవా నీకే స్తోత్రములు. నా దేవా నా గొప్ప దేవా నీకే వందనములు. నీ దయను బట్టి నే సొగసైన దానినైతిని, ఒలివ వృక్షము కంటే సొగసైన దానినైతిని. నీ ప్రేమను బట్టి నే మధురమైన దానినైతిని, యశువ ద్రాక్ష కంటే మధురమైన దానినైతిని. నా దేవా నా గొప్ప దేవా నీకే స్తోత్రములు. నా దేవా నా గొప్ప దేవా నీకే వందనములు. నీ కృపను బట్టి నే రమ్యమైన దానినైతిని, జల్లెరు చెట్టు కంటే రమ్యమైన దానినైతిని. నీ దయను బట్టి నే రెక్కలున్న దాననైతిని, గువ్వ కంటే అద్భుత రెక్కలున్న దానినైతిని. నా దేవా నా గొప్ప దేవా
స్తోత్రములు నా దేవా నా గొప్ప దేవా నీకే వందనములు అరవట్లేదు ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, కాళ్ళు చేతులు బలాన్ని దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, దేవుని దయచేయండి, మీరు ఉంచండి, మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం మీరు నీ జరిగించండి. ప్రేమను బట్టి సర్వశక్తివంతుడు నీ శ్రేష్టమైన దానినైతిని పిచ్చుక కంటే శ్రేష్టమైన దానినైతిని నీ దయను బట్టి నే యోగ్యవంతురాలినైతిని గట్టి పువ్వు కంటే యోగ్యవంతురాలినైతిని నా దేవా నా గొప్ప దేవా నీకే స్తోత్రములు నా దేవా నా గొప్ప దేవా నీకే వందనములు నీ దయను బట్టి నే సొగసైన దానినైతిని ఒలివ వృక్షము కంటే సొగసైన దానినైతిని నీ ప్రేమను బట్టి నే మధురమైన దానినైతిని యశువ ద్రాక్ష కంటే మధురమైన దానినైతిని నా దేవా నా గొప్ప దేవా నీకే స్తోత్రములు నా దేవా నా గొప్ప దేవా నీకే వందనములు
సొగసైన దానినైతిని ఒలివ వృక్షము కంటే సొగసైన దానినైతిని నీ ప్రేమను బట్టి నే మధురమైన దానినైతిని యశువ ద్రాక్ష కంటే మధురమైన దానినైతిని నా దేవా నా గొప్ప దేవా నీకే స్తోత్రములు